ఏపీలో పొలిటికల్ పుంజులు రంజు మీదున్నాయి. బెట్టింగ్ కోళ్లు కుక్కరుకు అంటున్నాయి. ఐపీఎల్ బెట్టింగ్ ని మించిపోయింది ఏపీఎల్ బెట్టింగ్. ఆంధ్ర పొలిటికల్ లీగ్ విన్నర్ ఎవరు? జగనా, చంద్రబాబు? జూన్ 4 దాకా ఆగలేమంటున్నారు బెట్టింగ్ బంగారు రాజులు. రిజల్ట్ ఇప్పుడే చెప్పేస్తామంటున్నారు. అయితే కాయ్ రాజా కాయ్ అనాలి అని అంటున్నారు. ఇక 2 వర్గాల పందెం రాయిళ్లు మా వాళ్ళదే గవర్నమెంట్ అని అంటున్నారు. పందేలు ఇప్పుడు 100 కోట్లను దాటిపోయాయి, 1000 కోట్లను టచ్ చేస్తున్నాయి. ఇక ఆ ఒక్క స్థానంపై అయితే 500 కోట్లు పందెమంటున్నారట. ఇక వీఐపీ నియోజకవర్గాల బెట్టింగ్లు సెపరేట్ అని చెబుతున్నారు. ఏపీలో ఏ మూల చూసినా పందేల పంచాయతీ నడుస్తోంది. ఈ బెట్టింగ్ సునామీ తెలుగు రాష్ట్రాలను దాటేసి అమెరికాను తాకింది. బెట్టింగ్ ఫీవర్తో పందెం రాయుళ్లు ఊగిపోతున్నారు. ఏపీలో కాయ్ రాజా కాయ్ ఫలితాలపై జోరుగా బెట్టింగ్లు. ఐపీఎల్ ని మరిపిస్తోన్న ఏపీఎల్. వైసీపీనా కూటమా అంటూ భారీగా పందాలు. వీఐపీ సీట్లపై భారీ బెట్టింగులు. పిఠాపురంపైనే 500 కోట్ల బెట్టింగులు. చేతులు మారనున్న 20,000 కోట్లు. ఏపీ ఎన్నికల ఫలితాల మీద బెట్టింగులు జోరుగా నడుస్తున్నాయి. పులివెందులలో సీఎం జగన్ మెజారిటీ దగ్గర నుంచి మొదలు పెడితే కుప్పంలో చంద్రబాబు మెజారిటీ, పిఠాపురంలో ఎవరు గెలుస్తారనే దాకా రకరకాల బెట్టింగ్లు రంజుగా సాగుతున్నాయి. ఇక 1,00,000కు 5 లక్షలు అంటూ బెట్టింగ్ బాబులు కాలు దువ్వుతున్నారు. ఈ నెల 13న ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ సీట్లకు పోలింగ్ జరిగింది. Chinese vessels are surging through the Indian Ocean. The frequency of their visits is alarming. Xi'an 6 that spent a month in the Indian Ocean, and its deployment coincided with India's ballistic missile tests. Most of our test facilities are located in Peninsula India, which can be monitored from the sea. Any disturbance in this area is directly going to affect it. What are Xi Jinping's vessels doing here? This and more. Streaming on News 9 Plus. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే వైసీపీ, కూటమి పార్టీల గెలుపోటములపై భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా పిఠాపురంలో కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగులు కడుతున్నారు. పిఠాపురం విన్నర్ ఎవరు, మెజార్టీ ఎంతొస్తుంది అనే అంశాల నుంచి రకరకాల బెట్టింగులు నడుస్తున్నాయిట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంపైనే 500 కోట్ల రూపాయలకు పైగా బెట్టింగులు నడుస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక అసెంబ్లీ సీట్లతో పాటు పార్లమెంటు నియోజకవర్గాలకు సైతం బెట్టింగులు పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20,000 కోట్ల బెట్టింగులు జరుగుతున్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఎన్నికల రిజల్ట్స్ కోసం తీవ్ర ఉత్కంఠగా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. పిఠాపురం తర్వాత ఏపీని ఊపేస్తోన్న మరో వీఐపీ నియోజకవర్గం కుప్పం. ఈ అసెంబ్లీ సీటు నుంచి ఇప్పటి వరకు 7 సార్లు గెలిచారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. 1989 నుంచి ఇక్కడి నుంచి వరుసగా గెలుస్తూనే వస్తున్నారు టీడీపీ అధ్యక్షుడు. ఈసారి కుప్పంలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. రాష్ట్రంలో అత్యధిక పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో 2వ స్థానంలో నిలిచింది కుప్పం. ఇక్కడ 89.88% అంటే దాదాపుగా 90% ఓటింగ్ రికార్డైంది. ఇప్పుడు ఇదే అందరిలో ఉత్కంఠ పెంచుతోంది. కుప్పంలో రికార్డు స్థాయి పోలింగ్ ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం? అత్యధిక ఓటింగ్ శాతం నమోదు ఏ పార్టీకి కలిసొచ్చే అంశం? పెరిగిన ఓటింగ్ శాతంపై ఎవరి లెక్కలు వారివే. ఇక కుప్పం దంగల్లో గెలుపోటములే కాదు, 1,00,000 ఓట్ల మెజార్టీ అంశం బెట్టింగ్ లో కీ రోల్ గా మారింది. 1,00,000 ఓట్ల మెజార్టీ టార్గెట్ గా టీడీపీ ఫైట్ చేస్తే చంద్రబాబు ఓటమే లక్ష్యంగా వైసీపీ పోల్ మేనేజ్మెంట్ చేసిందంటున్నారు. దీంతో కుప్పంలో చంద్రబాబు గెలుపోటములపై కూడా భారీగా పందాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. కుప్పం సీటులో ఫైట్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ బెట్టింగులతో అది మరింత ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ, వైసీపీ ఎవరి ఎలక్షన్ ఇంజనీరింగ్ పనిచేసింది అనేది జూన్ 4న తేలనుంది. దీంతో ఇప్పుడు ఏపీలో కుప్పం రిజల్ట్ స్పెషల్ అట్రాక్షన్ గా మారబోతోంది. ఈసారి జగన్ మెజారిటీ తగ్గేనా పెరిగేనా? ప్రభుత్వం మారుతుందా? ప్రతిపక్షం స్కోర్ ఎంత? రఘురామకు అసెంబ్లీ యోగం ఉన్నట్టా లేనట్టా? కడపలో షర్మిల ఖాతాలో ఎన్ని ఓట్లు పడతాయి? ఏపీలో ఎటు చూసినా కాయ్ రాజా కాయ్ అంటూ జనం చర్చించుకుంటున్నారు. పందేల రాయుళ్ల బెట్టింగుల ఫీవర్తో ఏపీ ఊగిపోతోంది. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్ల శాతం 80.66.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.2% కలుపుకుంటే టోటల్ గా 81.86%. 2014 కంటే 2019లో 4% ఎక్కువ. 2019 కంటే 24లో సుమారు 2% ఎక్కువ. తాంబూలాలు ఇచ్చేశాం, ఇక తన్నుకు చావడం మీ వంతు అంటూ పొలిటికల్ పార్టీలను అప్రమత్తం చేసింది ఎలక్షన్ కమిషన్. పెరిగిన ఓట్లన్నీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే. వేవంతా మా వైపే ఉంది అని విపక్షం వాదిస్తోంటే అధికార పక్షం మాత్రం పోటెత్తిందంతా ప్రభుత్వ సానుకూలత ఓటే అంటూ నొక్కి వక్కాణిస్తోంది. అటు ఓటింగ్ రికార్డు స్థాయిలో జరిగితే ఇటు బెట్టింగులు కూడా పాత రికార్డులను బద్దలు కొడుతున్నాయి. సరిగ్గా ఇక్కడే ఇట్స్ మై టైం అంటూ అలర్ట్ అయ్యారు పందెం రాయుళ్లు. ఇప్పటికే కాయా పండా అంటూ టెన్షన్లు తట్టుకోలేక బెట్టింగ్ సబ్జెక్ట్ లో తమ తమ టాలెంట్లకు పదును పెట్టుకుని కోటాను కోట్లు పందెంలో పెట్టేశారు. ఇప్పుడు ఈ పోలింగ్ పర్సెంటేజీలతో టాప్ గేర్లోకి చేరుకుంది ఏపీలో బెట్టింగ్ సీజన్. తూగో జిల్లా, పాగో జిల్లా, ఆ జిల్లా ఈ జిల్లా అని కాదు, అన్ని జిల్లాల్లోనూ ఇదే గోల. ఒకవైపు ఐపీఎల్ పీక్స్ లో నడుస్తున్నా దాన్ని పక్కకు పెట్టి ఏపీఎల్ బెట్టింగులకే టాప్ ప్రియారిటీ ఇస్తున్నారు. బెట్టింగ్ రాయుళ్లు సొంతంగా సర్వేలు చేయించుకుని మరీ పందాలు కాస్తున్నారు. పోస్ట్ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ తో ఎగ్జైట్ అవుతూ వేల కోట్ల పందాల్లో కుమ్మరిస్తున్నారు. పెరిగిన పోలింగ్ శాతంతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఏ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్టు, ఏ పార్టీకి సెట్ బ్యాక్ అవుతున్నట్టు ఆఫ్లైన్ లో సోకాల్డ్ సెఫాలజిస్టులు ఇచ్చే సర్వే రిపోర్టులను కూడా ఉటంకిస్తూ కాయ రాజా కాయ్ అంటూ బరి తెగిస్తున్నారు పందెం రాయుళ్లు. ఏటా సంక్రాంతి పండక్కి కోడి పందాలకు అడ్డాగా పేరున్న భీమవరమే ఇప్పుడు రాజకీయ పందాలకు కేరాఫ్ గా మారింది. ఇక ఆంధ్రాలో హాట్ సీట్లుగా పేరున్న ఆ పర్టిక్యులర్ నియోజకవర్గాల మీదైతే కోట్లలో జరుగుతోంది బెట్టింగ్. నగరిలో మంత్రి రోజా, గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు, గన్నవరంలో వల్లభనేని వంశీ, గాజువాకలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, గుంటూరు వెస్ట్ సీట్లో పోటీలో ఉన్న మంత్రి విడుదల రజని. వీళ్లు ప్రస్తుతానికున్న పవర్ఫుల్ పొలిటికల్ పందెం కోళ్లు. ఒక్క ఉండి నియోజకవర్గం మీదే 500 కోట్లకు పైగా బెట్టింగ్ జరుగుతున్నట్లు అంచనా ఉంది. సహజంగానే కోడి పందాల మీద మోజుండే రఘురామకృష్ణంరాజు ఈసారి తన గెలుపు మీద తానే పందెం కాసినట్టు చెప్తున్నారు. కడప జిల్లాలో షర్మిల ఫ్యాక్టర్ మీద, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చరిష్మా మీద, అల్లు అర్జున్ సడన్ ఎంట్రీ ఇచ్చిన నంద్యాల మీద, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంగళగిరి మీద, బెజవాడలో కేసినేని బ్రదర్స్ ఫేట్ మీద కోట్లలో బెట్టింగ్ నడుస్తోందట.